ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ సిరీస్ కోల్పోయినప్పటికీ రోహిత్ శర్మ చేసిన అద్భుత సెంచరీ అందరి దృష్టిని ఆకర్షించింది. తన భవిష్యత్తు మరియు 2027 ప్రపంచ కప్ ప్రణాళికలపై వస్తున్న ఊహాగానాలకు రోహిత్ తన బ్యాట్తోనే సమాధానమిచ్చాడని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కొనియాడాడు. ది గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడిన అక్మల్, రోహిత్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒక్కడని కొనియాడాడు. రోహిత్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లను బలవంతంగా జట్టు నుంచి తొలగించడం ఎవరి వల్ల కాదని, ఎప్పుడు వైదొలగాలో వారికి బాగా తెలుసునని విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిని ట్రోల్ చేయడం సరికాదని హితవు పలికాడు. మరోవైపు ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అక్మల్ విశ్లేషించాడు. ప్రసిద్ధ కృష్ణ, హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులివ్వడమే కాకుండా గుర్నూర్ బ్రార్ ఏకంగా 97 పరుగులు సమర్పించుకోవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో 80కి పైగా పరుగులివ్వడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిందని పేర్కొన్నాడు. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో లేకపోవడం భారత్కు తీవ్ర లోటుగా మారిందని, బౌలింగ్ విభాగంలో అనుభవ లేమి స్పష్టంగా కనిపించిందని అక్మల్ అభిప్రాయపడ్డాడు.